అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి తెలిపారు. పరకాల నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీని కైవసం చేసుకునే దిశగా ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే ఆత్మకూరు మండల మేజర్ గ్రామ పంచాయతీలో అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేపట్టామన్నారు. గారడి మాటలతో మళ్లీ మోసం చేసేందుకు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు గ్రామాల్లో తిరుగుతున్నారని, వారిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరంటున్న ఇనుగాల వెంకట్రామరెడ్డితో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. అమ్మా ఇట్రండి అటే పోవాలి అమ్మా గౌను తమ్ముడా పదమ్మా మనం ఇంకా అమ్మా ఉంగరం గుర్తు చెప్పిందా, వచ్చిందా, కలిసిందా? గౌను ఉంగరం గౌను ఇదేనా? వచ్చిందా, కలిసిందా, ఇంటికి అడిగిందా? కావాల్సిన ఇచ్చేసినాము, మేము రేషన్ కార్డులు ఇచ్చేసినాము. ఇప్పుడు సన్నబియ్యం వస్తున్నాయి వాళ్ళకి. ఇందిరా మిల్లు అయితే ప్రతి ఊర్లలో అవపడుతున్నాయి. సో నెక్స్ట్ ఫేజ్ కూడా ఏప్రిల్లో మళ్ళీ వస్తున్నాయి తక్కువ పడ్డలకు. భూమి అయితే భూమి లేని వాళ్ళకి కూడా గవర్నమెంట్తో మాట్లాడి వారికి ఎక్కడైనా గవర్నమెంట్ భూమి అలాట్ చేసి దానిలో కట్టే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. అయితే ప్రచారంలో భాగంగా బీజేపీ కేంద్ర పార్టీ బీజేపీ పార్టీ మేము ఇక గ్రామ పంచాయతీల డెవలప్మెంట్ కోసం అధిక శాతం బడ్జెట్ను రిలీజ్ చేసి గ్రామ పంచాయతీలను డెవలప్ చేశామని అంటారు. దానిపై మీరేమంటారు? ఇప్పుడు బీజేపీలో కొద్దిగా సెన్స్ ఉండాలి. మనం ఇచ్చే రెవెన్యూ సెంట్రల్ గవర్నమెంట్ పోతుంది, దానిలోకి మన షేర్ మన గవర్నమెంట్ పంపిస్తారు. వాళ్ళు ఇచ్చే దాంట్లో వాళ్ళు ఇచ్చే రెవెన్యూ మనం ఇచ్చే రెవెన్యూకి వెళ్ళి మనకు 30% 40% వాపస్ పంపిస్తారు. దానిలోకి మనం అలాట్ చేసుకుంటాము. సో దానికి వాళ్ళు ఇచ్చే ఫండ్ ఎట్లయితుంది? మన ప్రయారిటీస్ మనకు ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ ప్రయారిటీస్ స్టేట్ గవర్నమెంట్కి ఉంటాయి. మా బడ్జెట్లో ఏమి ఇవ్వాలో గవర్నమెంట్ మేము ఇస్తాము. మన షేర్ అయితే సెంట్రల్ పూల్ పైసలు తీసుకుంటారో దానిలోకి వెళ్ళి మనకి ఇస్తారు. సో వాళ్ళ పెత్తనం ఏముంటుంది దాంట్లో? సో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏముంటుంది దాంట్లో? అంత అభివృద్ధి చేసినా మన సర్పంచ్ గెలిపించుకొని చూద్దాం కదా. ఈ యొక్క పరకాల నియోజకవర్గ పరిధిలో మీ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది కదా, ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఎన్ని కైవసం చేసుకోబోతున్నారని మీ ఆశాభావం? మొత్తం 100% చేసుకుంటాం. అపోజిషన్ లేదు మాకు అసలు. మేము చూస్తున్నాం ఇక్కడ నవ్వుపడుతుండే ఎవరన్నా. అయితే గ్రామాలలో మీరు గెలిచిన తర్వాత ఈ కొత్త గ్రామ పంచాయతీ సర్పంచులకు తోని గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? 100% వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకి తెలుసు. సర్పంచ్ గారు ఇప్పుడు అన్ని ఊర్లు మన వాడలు తిరిగినప్పుడు అయితే మెయిన్ ఇంపార్టెంట్ సమస్యలను ప్రయారిటైజ్ చేసుకొని వచ్చిన బడ్జెట్ ప్రకారం దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ప్లస్ గవర్నమెంట్ తరఫున మేము అయితే హామీలు ఇచ్చినాము, ఇందిరా మిల్లు సెకండ్ ఫేజ్ ఇస్తాం మనము, అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. ఇక నెక్స్ట్ మహాలక్ష్మి స్కీమును పెన్షన్ కూడా వస్తాయి, అవి కూడా అలాట్ చేస్తే ఊళ్ళో ఎటువంటి సమస్యలు ఉండవు. మీరు గ్రామ పంచాయతీలలో 6 గ్యారెంటీలను ఇస్తున్నామని ఒక నినాదంతో మాత్రమే ప్రజలకు వెళ్తున్నారు. కానీ ఈ యొక్క గ్రామాల అభివృద్ధి కొరకు ఎలాంటి అంటే నూతన పథకాలను ఎలాంటి కూడా ప్రతిపాదన చేయట్లేరని కొన్ని గ్రామాల ప్రజలు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? గ్రామంలో అభివృద్ధి అంటే ఏంది? సీసీ రోడ్లు, డ్రైన్లు కాదు. గ్రామాల్లో ప్రజలు అభివృద్ధి చెందాలంటే వారికి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ మనం ఇవ్వాలి. దాన్ని అభివృద్ధి అంటారు. రోడ్డు చూసి డ్రైన్ చూసో కాదు. పబ్లిక్ హెల్త్ కానీ వాళ్ళ పబ్లిక్ వెల్త్ కానీ మనం ఏమైనా ప్రోగ్రెస్ చేసినాం అనేది ఇంపార్టెంట్. దాని మీద గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్